ఒకవైపు వేల కోట్ల ఆస్తికి వారసుడు, మరోవైపు చట్టాన్ని రక్షించే ఐపీఎస్ ఆఫీసర్. తన తండ్రి సామ్రాజ్యంలోనే అక్రమాలకు పాల్పడుతున్న శత్రువులను ఏరిపారేస్తూ విడిపోయిన రెండు కుటుంబాలను తన నీడలోకి ఎలా చేర్చుకున్నాడు? భార్యాభర్తలు ఇద్దరూ ఐపీఎస్ ఆఫీసర్లయ్యుండి సాఫ్ట్వేర్ దంపతులుగా సొంత తండ్రి ఇంట్లోనే అద్దెకు ఉంటూ నేరస్తులను ఎలా పట్టుకున్నాడు? ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఒక ప్రసిద్ధ డిగ్రీ కాలేజ్. రామ్దేవ్ చదువులో చురుకైన, భవిష్యత్తుపై ఎన్నో ఆశలున్న యువకుడు. ఒకరోజు కాలేజ్ ఆవరణలో సంజనను మొదటిసారి చూస్తాడు. ఆమె కట్టుబొట్టు, పద్ధతి, మాటతీరు చాలా సాధారణంగా ఉంటాయి. చేతికి మట్టిగాజులు, నుదుటిన చిన్న బొట్టు, కళ్లల్లో ఒక రకమైన బెరుకుతో కనిపించే సంజనను చూసి ఆమె ఏ మారుమూల పల్లెటూరు నుంచి చదువుకోడానికి వచ్చిన మధ్యతరగతి అమ్మాయి అని రామ్దేవ్ అనుకుంటాడు. లైబ్రరీలో ఆమెకు పుస్తకాలు దొరక్క ఇబ్బంది పడుతున్నప్పుడు రామ్దేవ్ సహాయం చేస్తాడు. ఆ పరిచయం మెల్లగా స్నేహంగా మారుతుంది. ఆమె అమాయకత్వం, స్వచ్ఛమైన మనస్సు రామ్దేవ్కు పిచ్చిగా నచ్చేస్తాయి. రామ్దేవ్ చూపించే ఆప్యాయతకు, అతని లక్ష్యాల పట్ల ఉన్న క్లారిటీకి సంజన కూడా ముగ్ధురాలవుతుంది. ఇద్దరి మధ్య ఒక అందమైన, స్వచ్ఛమైన ప్రేమకథ మొదలవుతుంది. కాలేజ్ క్యాంపస్ బయట ఇద్దరి ఏకాంత ప్రదేశాలు. రామ్దేవ్కు తెలియని నిజమేమిటంటే సంజన సాధారణ పల్లెటూరి అమ్మాయి కాదు. 1000 ఎకరాల భూస్వామి, ఆ చుట్టుపక్కల గ్రామాలను శాసించే మహాశక్తివంతుడైన చంద్రకాంతి ఏకైక గారాల పట్టి. అయితే తన హోదా చూసి కాకుండా తన మనస్సును చూసి ప్రేమించే వ్యక్తి కావాలన్న ఉద్దేశంతో సంజన తన నేపథ్యాన్ని రామ్దేవ్ దగ్గర దాచిపెడుతుంది. ఇంటి దగ్గర 100 మంది పనివాళ్లు, లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ రామ్దేవ్తో కలిసి బస్టాప్లో కూర్చోవడం, రోడ్డు పక్కన టీ తాగడం సంజన ఎంతో ఆస్వాదిస్తుంది. రామ్దేవ్ తన కలల గురించి, భవిష్యత్తులో తాను స్థాపించబోయే చిన్న వ్యాపారం గురించి సంజనతో పంచుకుంటాడు. నువ్వు నా పక్కనే ఉంటే చాలు, ఏదీ లేకపోయినా బ్రతికేస్తాను అని రామ్దేవ్ చెప్పే మాటలకు సంజన ప్రాణమిస్తుంది. ఆ రహస్యబంధం ఇద్దరి మధ్య విడదీయరాని అనురాగంగా మారుతుంది. కాలేజ్ చివరి రోజులు మరియు రామ్దేవ్ వ్యాపార ప్రారంభ దశ. చదువు పూర్తయ్యే సమయానికి ఇంట్లో వాళ్ళని ఒప్పించడం కష్టమని భావించి ఇద్దరూ రహస్యంగా గుడిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయిస్తారు. సంజన తన తండ్రికి తెలియకుండా ఇంటి నుండి బయలుపడుతుంది. సరిగ్గా పెళ్లికి సిద్ధపడే సమయానికి రామ్దేవ్ జీవితంలో ఒక ఊహించని తుఫాను వస్తుంది. తను మొదలుపెట్టిన ఒక చిన్న ప్రాజెక్ట్లో రామ్దేవ్ స్నేహితులే మోసం చేస్తారు. అతని కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో చంద్రకాంత్ మనుషులు రామ్దేవ్ గురించి ఆరాధిస్తున్నారని, వాళ్ల వల్ల రామ్దేవ్ ప్రాణాలకు ముప్పు ఉందని రామ్దేవ్కు తెలియజేయబడుతుంది. తన వల్ల సంజన ప్రాణాలకు, తన కుటుంబానికి ముప్పు వస్తుందని భయపడి రామ్దేవ్ పరిస్థితుల ప్రభావం వల్ల పెళ్లి మండపానికి రాడు. మరోవైపు గుడిమెట్ల మీద పెళ్లికూతురులా అలంకరించుకొని సంజన గంటల తరబడి ఎదురుచూస్తుంది. రామ్దేవ్ తనను మోసం చేశాడని, బహుశా తన పేదరికం రామ్దేవ్ దృష్టిలో చూసి వదిలేశాడేమో అని తీవ్రమైన అపార్థానికి గురవుతుంది. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ గుండె పగిలిన వేదనతో ఒంటరిగా ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. ఇద్దరి మధ్య బంధం అక్కడితో తెగిపోయిందని ఇద్దరూ భావిస్తారు. చంద్రకాంత్ గారి విశాలమైన గడి, సంజన గది. రామ్దేవ్ నన్ను వదిలేశాడన్న బాధలో ప్రాణశవంలా మారిపోయిన సంజన ఆరోగ్యం క్షీణిస్తుంది. ఒకరోజు ఆమె హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోతుంది. కుటుంబ వైద్యుణ్ణి పిలిపిస్తారు. ఆమె గర్భవతి అన్న విషయం బయటపడుతుంది. రామ్దేవ్ తనను వదిలేసినా తన ప్రేమకు గుర్తుగా తన కడుపులో ఒక ప్రాణం పెరుగుతోందన్న నిజం సంజనలో ఆశ్చర్యంతో పాటు మాతృత్వాన్ని మేల్కొలుపుతుంది. చుట్టుపక్కల 10 ఊళ్లను శాసించే చంద్రకాంత్కు ఈ విషయం తెలిసి అగ్నిపర్వతంలా బద్దలవుతాడు. ఇంటి పరువు బజారున పడుతుందని, వెంటనే ఆ బిడ్డను తీసేయాలని అబార్షన్ ఆదేశిస్తాడు. కాని ఎప్పుడూ తండ్రి మాటకు ఎదురు చెప్పని అమాయకపు సంజన తన బిడ్డ ప్రాణం కోసం మొదటిసారి తండ్రిని ఎదిరించి నిలబడుతుంది. బిడ్డను చంపితే తాను కూడా చనిపోతానని తెగేసి చెబుతుంది. కూతురి పట్టుదల ముందు ఓడిపోయిన చంద్రకాంత్ అలాగని సమాజంలో తలెత్తుకుని తిరగలేక ఒక కఠిన నిర్ణయం తీసుకుంటాడు. పరువు కాపాడుకోవడం కోసం ఊళ్ళో వాళ్లకు ఏవో అబద్ధాలు చెప్పి సంజనను ఉన్నత చదువుల పేరుతో హుటాహుటిన లండన్ పంపించేస్తాడు. సంజన తల్లి శకుంతల కన్నీరు మున్నీరుగా కూతురికి వీడోలుకు పలుకుతుంది. లండన్లోని చలి వాతావరణంలో తోడు ఎవరూ లేని ఒంటరితనంలో పోరాడుతూనే సంజన పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. చీకటిగా మారిన తన జీవితంలోకి వెలుగులు నింపడానికి వచ్చినవాడిగా భావించి ఆ బిడ్డకు కళ్యాణని నామకరణం చేస్తుంది. లండన్లోని ఒక అపార్ట్మెంట్. కొన్ని సంవత్సరాల తరువాత
కళ్యాణ్ ఎదుగుతున్న కొద్దీ తండ్రిలేని లోటు అతనికి తెలియకూడదని సంజన అహర్నిశలు శ్రమిస్తుంది. తనే తల్లి తండ్రి అయి వాడికి ఏ లోటు రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. స్కూల్లో ఇతర పిల్లలను చూసి నాన్న ఎక్కడా అని కళ్యాణ్ అమాయకంగా అడిగినప్పుడల్లా తన గుండెకోతను దిగమింజుకుని చాలా దూరంలో పెద్ద పనిమీద ఉన్నాడు అని నవ్వుతూ అబద్ధం చెబుతుంది. కళ్యాణ్ అల్లరి ప్రేమతో గతం తాలూకు గాయాలను మరిచిపోతున్న తరుణంలో ఇండియా నుండి ఒక ఫోన్ కాల్ వస్తుంది. తన తల్లి శకుంతల తీవ్ర అనారోగ్యంతో చావు బ్రతుకుల మధ్య ఉందని, కన్ను మూసేలోపు కూతుర్ని మనవణ్ణి ఒక్కసారైనా చూడాలని కలవరిస్తోందని తెలియజేయబడుతుంది. ఆ వార్తతో సంజన తల్లళ్ళిపోతుంది. తన గతాన్ని, తన తండ్రి అహంకారాన్ని పక్కన పెట్టి తల్లి కోసం తిరిగి స్వదేశానికి పయనమవ్వడానికి సిద్ధపడుతుంది. లండన్ నుండి బయలుదేరే సమయానికే తల్లి శకుంతల కన్ను మూసిందన్న వార్త సంజనను కుంగదీస్తుంది. కనీసం తల్లికి కడచూపు కూడా నోచుకోలేకపోయానని కుమిలిపోతూ 10 ఏళ్ల వయసున్న కళ్యాణ్ను వెంటబెట్టుకుని స్వగ్రామానికి చేరుకుంటుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఇంటి గడప తొక్కిన సంజనను చూసి ఊరి జనం ఆశ్చర్యపోతారు. తల్లి భౌతిక కాయం ముందు గుండెల విసేలా రోదిస్తుంది సంజన. తండ్రి చంద్రకాంత్ ముఖంలో గంభీరత్వం ఉన్నప్పటికీ లోపల కూతుర్ని చూసిన ఆనందం, భార్యను కోల్పోయిన బాధ కలగలిసి ఉంటాయి. తాతయ్య వంక, ఆ పెద్ద ఇంటివంక కళ్యాణ్ అమాయకంగా బెరుకుగా చూస్తుంటాడు. తల్లి కర్మకాండలు పూర్తయిన తరువాత తన వల్ల తండ్రికి మళ్లీ తలవంపులు రాకూడదని సంజన తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయిస్తుంది. కళ్యాణ్తో కలిసి క్యాబ్లో వెళుతుండగా ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం జరుగుతుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంజన రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. చిన్నారి కళ్యాణ్ భయంతో ఏడుస్తూ తల్లిని పట్టుకుంటాడు. ప్రాణాలు గాలిలో కలుస్తున్న ఆ ఆఖరి క్షణంలో సంజన తన చేతివాచీ వెనక భద్రంగా దాచుకున్న రామ్దేవ్, కళ్యాణ్ తండ్రి, పురాతన ఫోటోను తీసి కళ్యాణ్ చేతిలో పెడుతుంది. ఇతనే నీ తండ్రి, ఎప్పుడైనా కనిపిస్తే కోపపడకు, బ్రతికి ఉన్నానని చెప్పు చాలు అని కొడుకు ముఖం చూస్తూనే కన్నుమూస్తుంది. కూతురి మరణవార్త విన్న చంద్రకాంత్ గుండె పగిలిపోతుంది. పరువు కోసం ప్రాణంగా చూసుకున్న కూతుర్ని దూరం చేసుకున్నానని, తన అహంకారమే భార్యను, ఇప్పుడు కూతుర్ని బలి తీసుకుందని చంద్రకాంత్ తీవ్ర పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. తల్లి మృతదేహం పక్కన దిక్కుతోచని స్థితిలో ఏడుస్తున్న కళ్యాణ్ను చూసి చంద్రకాంత్ చలించిపోతాడు. పరుగెడుతుకుని వెళ్లి మనవణ్ణి గట్టిగా గుండెలకు హత్తుకుని భోరున విలపిస్తాడు. తన కూతురికి చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తంగా కళ్యాణ్ను తన సొంత కొడుకులా, తన వంశానికి ఏకైక వారసుడిగా పెంచి పెద్ద చెయ్యాలని దృఢనిర్ణయం తీసుకుంటాడు. ఏళ్లు గడుస్తున్నా కళ్యాణ్ మనసులో తల్లి ఆఖరి క్షణాలు, ఆమె చేతిలో పెట్టిన తండ్రి ఫోటో మెదులుతూ ఉంటాయి. తన తండ్రి తన మనసికి ఎందుకు దూరమయ్యాడు అన్న ప్రశ్న అతన్ని తొలుస్తూ ఉంటుంది. తండ్రిపై గుడ్డిగా పగపెంచుకునే బదులు తన మనస్సిలా ఇంకెవరూ అన్యాయానికి గురికాకూడదని కళ్యాణ్ భావిస్తాడు. తనకున్న పట్టుదలతో సమాజంలో అత్యంత శక్తివంతమైన, నిజాయితీగల వ్యక్తిగా ఎదగాలని నిశ్చయిస్తాడు. ఆ కసితోనే పోలీసాఫీసర్ కావాలన్న లక్ష్యానికి బీజం పడుతుంది. హైదరాబాదులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్. ఉదయం సూర్యకిరణాలు ఆ పరేడ్ గ్రౌండ్ను తాకుతుండగా గంభీరమైన పోలీస్ డ్రెస్లో, కళ్లల్లో అంతులేని ఆత్మవిశ్వాసంతో కళ్యాణ్ కవాతు చేస్తుంటాడు. 10 ఏళ్ల వయసులో తల్లిని కోల్పోయి ఏడ్చిన ఆ పసివాడు ఇప్పుడు దేశం గర్వించదగ్గ ఐపీఎస్ ఆఫీసర్గా మారతాడు. గ్యాలరీలో కూర్చున్న చంద్రకాంత్ కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలుతుంటాయి. తన కూతురు సంజనకు జరిగిన అన్యాయాన్ని మనసులో పెట్టుకుని ఏ ఆడపిళ్లకు ఆ కష్టం రాకూడదన్న కసితో కళ్యాణ్ ఈ స్థాయికి చేరుకున్నాడని చంద్రకాంత్కు మాత్రమే తెలుసు. ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత కళ్యాణ్ నేరుగా వచ్చి తాతయ్య పాదాలకు నమస్కరిస్తాడు. అల్లరిమోకలు విధ్వంసం సృష్టిస్తున్నప్పుడు జీప్లోంచి ఒక పవర్ఫుల్ లేడీ పోలీసాఫీసర్ దిగుతుంది. ఆమె ఝాన్సీ, ఐపీఎస్. ఎలాంటి భయం లేకుండా రౌడీలను ఎదిరించి సింగిల్ హ్యాండ్తో పరిస్థితిని అదుపులోకి తెస్తుంది. ఆ ఆపరేషన్లో ఆమెకు బ్యాకప్గా కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్, ఝాన్సీ ఇద్దరూ కలిసి కొన్ని కేసుల్లో పనిచేస్తారు. ఝాన్సీకి కళ్యాణ్ నిజాయితీ, అతని ఆలోచనా విధానం బాగా నచ్చుతాయి. అలాగే ఝాన్సీ ధైర్యం, నిలబడే తత్వం కళ్యాణ్ను ఆకర్షిస్తాయి. వారిద్దరి మధ్య పుట్టిన ప్రేమ సాధారణమైనది కాదు. ఒకరి విలువల పట్ల మరొకరికున్న అపారమైన గౌరవంతో పుట్టిన, పరిణితి చెందిన ప్రేమ. మెచ్యూర్ రొమాన్స్. నా ఆశయాలకు అడ్డుపడే భర్త కాదు, నాతో పాటు అడుగులేసే తోడు కావాలి అని ఝాన్సీ చెప్పినప్పుడు కళ్యాణ్ ఆమెకు సెల్యూట్ చేసి తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. కళ్యాణ్ తన ప్రేమ విషయం తాతయ్యకు చెబుతాడు. ఝాన్సీలాంటి ధైర్యవంతురాలు తన కోడలిగా రావడం చంద్రకాంత్కు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఊరంతా పండగ వాతావరణం నెలకొంటుంది. 2 కళ్ళు చాలనంత అంగరంగ వైభవంగా కళ్యాణ్, ఝాన్సీల వివాహం జరుగుతుంది. కఠినమైన పోలీసులైన ఆ ఇద్దరూ ఆ పెళ్లివేడుకలో ఎంతో సాంప్రదాయబద్ధంగా, అందంగా కనిపిస్తారు.
వివాహం జరిగిన మరుసటి రోజు చంద్రకాంత్ తన లాయర్ను పిలిపిస్తాడు. తనకున్న 1000 ఎకరాల భూములు, వ్యాపారాలు, 1000 కోట్ల ఆస్తి మొత్తాన్ని కళ్యాణ్ పేరు మీద రాసేస్తాడు. నువ్విప్పుడు కేవలం ఐపీఎస్ ఆఫీసర్వి మాత్రమే కాదు, ఈ సామ్రాజ్యానికి వారసుడివి అని చంద్రకాంత్ ప్రకటిస్తాడు. ఆస్తుల మీద ఆశ లేకపోయినా తాతయ్య మీదున్న ప్రేమతో కళ్యాణ్ ఆ బాధ్యతను స్వీకరిస్తాడు. ఒకవైపు పోలీస్ డ్యూటీ, మరోవైపు 1000 కోట్ల ఆస్తి. అందమైన విశాఖపట్నం నగరం, బీచ్ రోడ్ మరియు పోలీస్ హెడ్ క్వార్టర్స్. వైజాగ్ నగరంలో డ్రగ్స్, ల్యాండ్ మాఫియా మరియు వైట్ కాలర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతాయి. స్థానిక పోలీసుల వల్ల వాళ్లను పట్టుకోవడం సాధ్యం కాకపోవడంతో డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఒక స్పెషల్ ఆపరేషన్ డిజైన్ చేస్తారు. ఆ బాధ్యతను అత్యంత ప్రతిభావంతులైన కళ్యాణ్ ఝాన్సీలకు అప్పగిస్తారు. నేరస్తుల మూలాలు సాఫ్ట్వేర్ మరియు కార్పొరేట్ రంగాల్లో దాగి ఉన్నాయని గ్రహించిన ఈ జంట తమ పోలీస్ ఐడెంటిటీని దాచిపెడతారు. పెళ్లైన కొత్త సాఫ్ట్వేర్ దంపతులుగా ఐటీ ప్రొఫెషనల్స్ ముసుగులో వైజాగులో అడుగుపెడతారు. ఉదయం పూట ఆఫీసులకు వెళ్తూ సాధారణ దంపతుల్లా నటిస్తూనే రాత్రివేళల్లో నేరస్తుల నెట్వర్క్ మీద నిఘా వేస్తారు. వైజాగ్లోని ఒక రహస్య ఇన్వెస్టిగేషన్ రూమ్, కళ్యాణ్ ఝాన్సీల అపార్ట్మెంట్. సిటీలో జరుగుతున్న ఒక భారీ స్మగ్లింగ్ డీల్ వెనుక రామ్దేవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ హస్తం ఉందని ఝాన్సీ కనిపెడుతుంది. ఆ కంపెనీకి సంబంధించిన వివరాలు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫైల్స్ తెప్పించి కళ్యాణ్ ముందు పెడుతుంది. ఆ ఫైల్ తెరచి అందులో ఉన్న కంపెనీ చైర్మన్ ఫోటో చూడగానే కళ్యాణ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనవుతుంది. తన తల్లి చావబ్రతుకుల మధ్య ఉన్నప్పుడు తన చేతిలో పెట్టిన ఫోటోను, ఇప్పుడు ఫైల్లో ఉన్న ఫోటోను పక్కపక్కన పెట్టి చూసుకుంటాడు. తాను ఎవరినైతే నేరస్థుడిగా అనుమానిస్తున్నాడో ఆ 1000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయిన బిజినెస్ మ్యాన్ రామ్దేవ్ మరెవరో కాదు, తన కన్న తండ్రి అని తెలుసుకుని కళ్యాణ్ దిగ్భ్రాంతికి గురవుతాడు. తల్లికి జరిగిన అన్యాయం తలుచుకుని ఒక పక్క కోపం, తండ్రిని మొదటిసారి చూస్తున్నానన్న తెలియని ఉద్వేగం కళ్యాణ్ను ఉక్కిరిబిక్కిరి ఉంచుతాయి. విశాఖపట్నంలోని రామ్దేవ్ గారి అత్యంత విలాసవంతమైన బంగ్లా. రామ్దేవ్ ఇప్పుడు వయసు పైబడిన వ్యక్తి. 1000 కోట్ల ఆస్తి ఉన్నా మనసులో మాత్రం సంజనను వదిలేశానన్న అపరాధభావంతో ప్రశాంతత కరువై పనిరాక్షసుడిగా మారిపోయి ఉంటాడు. అతనికి ఇంట్లో ఏమాత్రం గౌరవంగానీ ప్రేమగానీ దొరకవు. రామ్దేవ్ భార్య సుమతి, ఆమె కొడుకు సంజయ్. సుమతి కేవలం రామ్దేవ్ ఆస్తి కోసమే అతన్ని పెళ్లి చేసుకున్న కుటిలబుద్ధిగల మహిళ. ఇక కొడుకు సంజయ్ అహంకారి, జల్సాలకు అలవాటు పడినమాడు. తండ్రికి తెలియకుండా తండ్రి వ్యాపారాల ముసుగులో డ్రగ్స్ మాఫియా నడుపుతుంటాడు. తండ్రి ఎప్పుడు చనిపోతాడా, ఆ 1000 కోట్ల ఆస్తిని ఎప్పుడు చేజిక్కించుకుందామా అని ఎదురుచూసే రాబందుగిరా వ్యవహరిస్తారు తల్లి కొడుకులు. ఒక పక్క తన తండ్రి గురించి తెలుసుకోవాలన్న ఆరాటం, మరోవైపు రామ్దేవ్ కంపెనీలో జరుగుతున్న అక్రమాలపై ఇన్వెస్టిగేషన్. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి కళ్యాణ్ ఒక పథకం వేస్తాడు. రామ్దేవ్ ఇంట్లోని గెస్ట్ హౌస్ అద్దెకు ఖాళీగా ఉందని తెలుసుకుని ఝాన్సీతో కలిసి అక్కడికి వెళ్తారు. తాము సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే భార్యాభర్తలమని నమ్మించి ఆ ఇంట్లోకి అద్దెకు దిగుతారు. రోజూ ఉదయం ఎదురుపడినప్పుడు తండ్రిని చూస్తూ కూడా ఏమీ ఎరగనివాళ్లా గుడ్ మార్నింగ్ సార్ అని పలకరించేటప్పుడు కళ్యాణ్ పడే మానసిక సంఘర్షణ, అతనికి ధైర్యం చెబుతూ ఇచ్చే ఝాన్సీ సపోర్ట్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. రాత్రివేళల్లో మాత్రం ఆ ఇంటి నుంచే నేరస్తుల డేటాను హ్యాక్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఒకరోజు రాత్రి కళ్యాణ్ ఆరుబయట నడుస్తుండగా రామ్దేవ్ గదిలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తుండటం గమనిస్తాడు. రామ్దేవ్ చేతిలో ఒక పాత డైరీ, అందులో సంజన వాడిన మట్టిగాజులుంటాయి. నన్ను క్షమించు సంజన, నాడు పరిస్థితుల ప్రభావంతో నిన్ను వదులుకోవలసి వచ్చింది. ఈ ఆస్తులు అంతస్తులు ఏవీ నాకు ప్రశాంతతనివ్వడం లేదు. నువ్వు లేకుండా నేను బ్రతికి ఉండి కూడా చచ్చినవాడితో సమానం అని రామ్దేవ్ కుమిలిపోతూ ఉంటాడు. తండ్రి పశ్చాత్తాపాన్ని స్వయంగా చూసిన కళ్యాణ్ మనసు కరిగిపోతుంది. తన తల్లిని ఉద్దేశపూర్వకంగా వదిలేయలేదని, పరిస్థితుల వల్లే ఆ తప్పు జరిగిందని, ఆ బాధను తండ్రి ఇన్నేళ్లుగా అనుభవిస్తున్నాడని కళ్యాణ్కు అర్థమవుతుంది. తండ్రిపై ఉన్న కోపం అంతా ఆ క్షణంలో ఆవిరైపోయి ఆయన పట్ల అమితమైన జాలి, ప్రేమ కలుగుటాయి. ఇక ఏమాత్రం ఆపుకోలేని కళ్యాణ్ నేరుగా రామ్దేవ్ గదిలోకి వెళ్తాడు. తన తల్లి చనిపోతూ తన చేతిలో పెట్టిన ఫోటోను రామ్దేవ్ ముందు పెడతాడు. ఆ ఫోటో చూడగానే రామ్దేవ్ ఉలిక్కిపోతాడు. సంజనా, ఈ ఫోటో నీకెక్కడిది అని వణుకుతున్న స్వరంతో అడుగుతాడు. ఆమె నా తల్లి, మీకోసం బ్రతికినంతకాలం ఎదురుచూసి ఆఖరి క్షణంలో ఈ ఫోటో నాకిచ్చింది అని కళ్యాణ్ చెబుతాడు. ఆ మాట వినగానే రామ్దేవ్ గుండె ఆగినంత పనవుతుంది. నా సంజన కొడుకువా నువ్వు, నా నెత్తురివా నువ్వు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ కళ్యాణ్ కాళ్లమీద పడిపోయే ప్రయత్నం చేస్తాడు. కళ్యాణ్ వెంటనే ఆయన్ను ఆపి గట్టిగా గుండెలకు హత్తుకుంటాడు. తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఈ ఎమోషనల్ సంభాషణను రామ్దేవ్ భార్య కొడుకు సంజయ్ చాటుగా వింటాడు. ఇంట్లో అద్దెకు ఉంటున్న సాఫ్ట్వేర్ కుర్రాడు తన సొంత అన్న అని, సంజన కొడుకు అని వాడికి అర్థమవుతుంది. కళ్యాణ్కున్న పోలీస్ నేపథ్యం సంజయ్కి తెలియదు. కేవలం ఒక సాఫ్ట్వేర్ కుర్రాడనుకుంటాడు. ఇన్నేళ్లుగా ఈ 1000 కోట్ల ఆస్తిని అనుభవించడానికి నేను ఎదురుచూస్తుంటే ఎక్కడనుంచో వచ్చి వాటా అడుగుతాడా అని సంజయ్ రగిలిపోతాడు.
రామ్దేవ్ అధికారికంగా కళ్యాణ్ను తన కొడుకుగా ప్రపంచానికి పరిచయం చేసే లోపే కళ్యాణ్ను అతని భార్య ఝాన్సీని అడ్డు తొలగించుకోవాలని, అంటే చంపేయాలని సుమతి, సంజయ్ కలిసి భయంకరమైన కుట్రలు పన్నుతారు. రాత్రి సమయం, వైజాగ్లోని నిర్జనమైన బీచ్ రోడ్డు దారి. కళ్యాణ్ కేవలం ఒక అమాయకపు సాఫ్ట్వేర్ ఇంజనీరని, 2 దెబ్బలు వేస్తే భయపడి పారిపోతాడని సంజయ్ భావిస్తాడు. కళ్యాణ్ వంకరిగా బైక్పై వస్తున్న సమయం చూసి నగరంలో పేరుమోసిన రౌడీ గ్యాంగ్ను ఉసిగొలుపుతాడు. అకస్మాత్తుగా 2 సుమోలు కళ్యాణ్ బైక్ను అడ్డగిస్తాయి. ఆయుధాలతో రౌడీలు దిగి కళ్యాణ్ను చుట్టుముడతారు. రౌడీలు దాడికి దిగగానే సాఫ్ట్వేర్ కుర్రాడిలా భయపడాల్సిన కళ్యాణ్ ఒక్కసారిగా తనలోని ఐపీఎస్ ఆఫీసర్ను నిద్రలేపుతాడు. ఎలాంటి ఆయుధం లేకుండా కేవలం తన చాకచక్యంతో, మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యంతో ఒక్కొక్కరిని గాలిలోకి ఎగరగొడతాడు. రౌడీలకు మైండ్ బ్లాంక్ అవుతుంది. వాళ్లకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అందరినీ చితకబాది ఇదంతా ఎవరో అనుమానం వచ్చినోళ్ల పనే అని గ్రహించి అక్కడనుంచి సైలెంట్గా వెళ్లిపోతాడు. కళ్యాణ్ ఝాన్సీల అండర్ కవర్ అపార్ట్మెంట్. చిరిగిన చొక్కాతో, చిన్న గాయంతో ఇంటికి వచ్చిన కళ్యాణ్ను చూసి ఝాన్సీ వెంటనే పోలీస్ మోడ్లోకి వెళ్లిపోతుంది. సాఫ్ట్వేర్ వాడివి నీ మీద దాడి ఎందుకు జరుగుతుంది? దీని వెనుక ఖచ్చితంగా పెద్ద కుట్ర ఉంది అని ఝాన్సీ తన ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతుంది. తనకున్న సోర్సెస్ ద్వారా దాడి చేసిన రౌడీల వెహికల్ నంబర్లను ట్రాక్ చేస్తుంది. సెల్ టవర్ డంప్ రౌడీల కాల్ డేటా ఆధారంగా ఆ దాడి చేయించింది మరెవ్వరో కాదు, రామ్దేవ్ కొడుకు సంజయ్ అని ఝాన్సీ పక్కా ఆధారాలతో కనిపెడుతుంది. ఈ విషయం కళ్యాణ్కు చెబుతుంది. ఆస్తి కోసమే కొత్తగా వచ్చిన అన్నను చంపాలని సంజయ్ చూస్తున్నాడని వాళ్లకు అర్థమవుతుంది. ఇక్కడితో వారి ఇన్వెస్టిగేషన్ యాంగిల్ రామ్దేవ్ గ్రూప్ నుండి సంజయ్ వైపు మళ్లుతుంది. రామ్దేవ్ ఎక్స్పోర్ట్స్ అండ్ షిప్పింగ్ గోడౌన్, వైజాగ్ పోర్ట్ ఏరియా. సంజయ్ కదలికలపై కళ్యాణ్, ఝాన్సీ రహస్యంగా నిఘా పెడతారు. తండ్రి పేరు, పలుకుబడిని వాడుకుంటూ సంజయ్ పోర్ట్ ఏరియాలో పెద్ద సామ్రాజ్యమే నడుపుతున్నాడని వాళ్లకు అనుమానమొస్తుంది. ఒకరోజు రాత్రి సంజయ్ కారును ఫాలో అవుతూ కళ్యాణ్ ఒక పాడుబడ్డ గోడౌన్ దగ్గరకు చేరుకుంటాడు. గోడౌన్ లోపల జరుగుతున్న వ్యవహారం చూసి కళ్యాణ్ షాక్ అవుతాడు. రామ్దేవ్ కంపెనీకి చెందిన ఎగుమతుల సీఫుడ్ లేదా గూడ్స్ కంటైనర్ల ముసుగులో విదేశాల నుంచి వస్తున్న వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను సంజయ్ అన్లోడ్ చేయిస్తుంటాడు. ఇన్నాళ్లూ వైజాగ్లో పోలీసులకు దొరకని ఆ ఇంటర్నేషనల్ డ్రగ్ సిండికేట్ వెనుక ఉన్న కింగ్ పిన్ సంజయ్ అని కళ్యాణ్కు స్పష్టంగా ఆధారాలతో సహా దొరికిపోతాడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వచ్చిన కళ్యాణ్ ఇప్పుడు తన అసలు డ్యూటీ, ఐపీఎస్ ఆఫీసర్గా చేయాల్సిన సమయం ఆసన్నమవుతుంది. గోడౌన్లో సంజయ్ చేస్తున్న డ్రగ్స్ దందాకు సంబంధించిన ఫోటోలు, వీడియోల ఆధారాలను కళ్యాణ్ నేరుగా తీసుకెళ్లి రామ్దేవ్ ముందు పెడతాడు. అవి చూసిన రామ్దేవ్ గుండె బద్దలవుతుంది. తన కన్నకొడుకే ఇంతటి నీచమైన నేరాలకు పాల్పడుతున్నాడన్న నిజం జీర్ణించుకోలేకపోతాడు. తన కంపెనీ పేరును వాడుకుంటూ దేశద్రోహానికి పాల్పడుతున్నాడని తెలిసి కుమిలిపోతాడు. ఒకపక్క తాను ప్రాణంగా ప్రేమించిన సంజనకు పుట్టిన కొడుకు కళ్యాణ్ ఎంతో ప్రయోజకుడై తన ముందు నిలబడితే, తన దగ్గరే పెరిగిన రెండో కొడుకు సంజయ్ ఇలా నేరస్తుడిగా మారడం రామ్దేవ్ను ధర్మసంకటంలో పడేస్తుంది. నేనొక తండ్రిగా పూర్తిగా ఓడిపోయాను కళ్యాణ్ అని రామ్దేవ్ కుప్పకూలిపోతాడు. అప్పుడు కళ్యాణ్ ఒక కొడుకుగా ఆయన భుజం తట్టి, ధైర్యంగా ఉండండి నాన్నా, మీ పేరుకు మచ్చ రాకుండా ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను. కాని తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే అని కర్తవ్యాన్ని బోధిస్తాడు. సంజయ్ ఇంటర్నేషనల్ మాఫియాతో కలిసి 100 కోట్ల డ్రగ్స్ డీల్ ముగించడానికి అంతా సిద్ధం చేసుకుంటాడు. తనకెదురే లేదన్న అహంకారంతో నవ్వుతూ ఉంటాడు. సరిగ్గా ఆ క్షణంలో పోలీస్ సైరన్ల మోతతో ఆ ఏరియా అంతా దద్దరిల్లుతుంది. వందలాది మంది స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు యార్డును చుట్టుముడతారు. పోలీస్ జీపు దిగి కళ్లజోడు పెట్టుకుని గంభీరమైన ఐపీఎస్ యూనిఫాంలో ఉన్న కళ్యాణ్, ఝాన్సీలను చూసి సంజయ్కి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇన్నాళ్లూ తన ఇంట్లో అద్దెకు ఉన్న అమాయకపు సాఫ్ట్వేర్ దంపతులు రాష్ట్రం భయపడే స్పెషల్ ఐపీఎస్ ఆఫీసర్లు అని తెలుసుకుని వణికిపోతాడు. ఇద్దరూ కలిసి మాఫియా గ్యాంగ్ను ఎన్కౌంటర్ చేస్తూ సంజయ్ అనుచరులను చితకబాది సంజయ్కి బేడీలు వేస్తాడు. చేటికి బేడీలతో ఉన్న సంజయ్ను లాక్కొచ్చి రామ్దేవ్ బంగ్లా హాల్లో పడేస్తాడు కళ్యాణ్. అది చూసిన సుమతి అరుస్తూ, ఎంత ధైర్యం నీకు? మా ఆస్తేంటో, మా పవరేంటో తెలియక ఒక బిజినెస్ మ్యాన్ కొడుకుపైనే చెయ్యివేస్తావా? నీలాంటి పోలీసులను కొనేయగలం అని అహంకారంతో మాట్లాడుతుంది. అప్పుడు కళ్యాణ్ ముఖంలో ఒక చిన్న నవ్వు కనిపిస్తుంది. పవర్ గురించి, ఆస్తి గురించి నా దగ్గర మాట్లాడద్దు అంటూ తన అసలు గుర్తింపును బయటపెడతాడు. తాను కేవలం ఐపీఎస్ ఆఫీసర్ని మాత్రమే కాదని, రామ్దేవ్ కొడుకునని, పైగా 1000 ఎకరాల భూస్వామి చంద్రకాంత్ గారి ఏకైక వారసుడినని, తన ఆస్తి ముందు వీళ్ల ఆస్తి ఒక లెక్కే కాదని ప్రపంచానికి మరియు సుమతికి, సంజయ్కి తెలియజేస్తాడు.
వేల కోట్ల సామ్రాజ్యానికి రాజు, చట్టాన్ని రక్షించే ఐపీఎస్ ఆఫీసరైన కళ్యాణ్ స్థాయి ముందు తామెంత అల్పులమో గ్రహించి సుమతి, సంజయ్ల అహంకారం పటాపంచలవుతుంది. కళ్యాణ్ అసలు నేపథ్యం తెలిసాక సుమతి, సంజయ్లు తలదించుకుంటారు. రామ్దేవ్ తన వకీలును పిలిపించి తన ఆస్తి మొత్తాన్ని సంజన కొడుకైన కళ్యాణ్ పేరుమీద రాయాలని ఆదేశిస్తాడు. ఇన్నాళ్లూ తాను చేసిన పప్పుకు ఇదే తన ప్రాయశ్చిత్తం అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. కళ్యాణ్ ఆ పత్రాలను సున్నితంగా తిరస్కరిస్తాడు. నాకు తాతయ్య ఇచ్చిన వేల కోట్ల ఆస్తి ఉంది. నేను, నా భార్య పోలీస్ వ్యవస్థలో ఉన్నాం. నేను మీ దగ్గరికి వచ్చింది ఆస్తి కోసం కాదు నాన్నా. ఇన్నాళ్లుగా నేను కోల్పోయిన మీ ప్రేమ కోసం, తండ్రి తోడు కోసం. నా అమ్మ చనిపోతూ మీమీద కోపం పెంచుకోవద్దని చెప్పింది. ఆమె ప్రేమ ఎలాంటిదో, ఆమె పెంపకం ఎలాంటిదో నిరూపించడానికే వచ్చాను అని కళ్యాణ్ చెప్పే మాటలకు రామ్దేవ్ ఉద్వేగంతో కొడుకును హత్తుకుంటాడు. ఆస్తికన్నా అనురాగమే గొప్పదని కళ్యాణ్ నిరూపిస్తాడు. కొడుకైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని రామ్దేవ్ స్పష్టం చేస్తాడు. కళ్యాణ్ మరియు ఝాన్సీ పక్కా ఆధారాలతో సంజయ్ను అరెస్టు చేస్తారు. డ్రగ్ మాఫియా నెట్వర్క్ నడపడం, హత్యాయత్నం లాంటి తీవ్రమైన కేసుల కింద సంజయ్ను కోర్టులో ప్రవేశపెడతారు. కొడుకు అక్రమాలకు సహకరించి కళ్యాణ్ను చంపడానికి కుట్రపన్నిన నేరానికి సుమతిని కూడా చట్టానికి అప్పగిస్తారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా తన వృత్తిధర్మాన్ని నిర్వహిస్తూనే తన కుటుంబానికి పట్టిన చీడను కళ్యాణ్ నిర్మూలిస్తాడు. వారికి కఠిన శిక్ష పడుతుంది. తప్పులన్నీ సరిదిద్దుకున్న తర్వాత రామ్దేవ్ నేరుగా చంద్రకాంత్ గారి ఊరికి వెళ్తాడు. ఒకప్పుడు తాను భయపడిన ఆ మహావృక్షం ముందు ఇప్పుడు దోషిగా నిలబడతాడు. చేతులు జోడించి, నా పరిస్థితుల వల్ల మీ కూతురికి అన్యాయం చేశాను, నన్ను క్షమించండి అని కన్నీరు మున్నీరుగా వేడుకుంటాడు. కళ్యాణ్ పెంపకంలో సంజన ఎంత గొప్పగా తీర్చిదిద్దిందో చూసిన చంద్రకాంత్ మనసు అప్పటికే కరిగిపోయి ఉంటుంది. తన అహంకారం వల్ల కూడా కూతురు దూరమైందన్న నిజాన్ని అంగీకరించి రామ్దేవ్కు క్షమాభిక్ష పెడతాడు. ఆ ఇద్దరు పెద్దలు ఆలింగనం చేసుకోవడంతో రెండు కుటుంబాల మధ్య ఉన్న అగాధం పూడిపోయి ఒక కొత్త బంధం ఏర్పడుతుంది. ఒక ప్రశాంతమైన ఉదయం, సంజన జ్ఞాపకార్థం కట్టిన స్మృతివనం అండ్ మాంటేజ్ షాట్స్. కళ్యాణ్, రామ్దేవ్ ఇద్దరూ కలిసి సంజన సమాధి లేదా విగ్రహం దగ్గరకు వెళ్లి నివాళులర్పిస్తారు. సంజన ఎక్కడున్నా ఇప్పుడు తన భర్త, కొడుకు కలిసి ఉన్నారని సంతోషిస్తారని వారు భావిస్తారు. కళ్యాణ్, ఝాన్సీలు తమ పోలీస్ యూనిఫాంలో ఠీవిగా నడుచుకుంటూ వస్తుంటారు. వారు సమాజంలో నేరాలను అరికట్టుతూ నిజాయితీగల అధికారులుగా తమ విధిని నిర్వహిస్తుంటారు. మరోవైపు ఇంటికెళ్లాక రామ్దేవ్, చంద్రకాంతులకు ప్రేమను పంచుతూ ఒక ఆదర్శ కుటుంబంగా నిలుస్తారు. ఒక నిజాయితీగల అధికారి తన కుటుంబ ధర్మాన్ని, వృత్తిధర్మాన్ని ఎలా సమతుల్యం చేసుకున్నాడు అనే సందేశంతో కథ సుఖాంతమవుతుంది.